మీ యొక్క వాస్తవాన్ని మీరు సమాజం ముందు చెప్పుకోవడానికి మీకు అవకాశం ఉండింది కదా అసెంబ్లీ సాక్షిగా. ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇవాళ నేను తప్పు చేయలేదు అని చెప్పడానికి అవకాశం ఉన్న దగ్గర మీరు ఎందుకు ఉపయోగించుకోలేదు? సో అంటే 100% మీరు తప్పు చేసినట్టే అర్థమైపోతుంది కదా ప్రజలకి, మౌనమే అంగీకారం అన్నగా. రెండో విషయం ఏంటంటే ఇవాళ మీరు తీసుకున్నటువంటి నిర్ణయం, మీరు చేసినటువంటి దాంట్లో అంటే ఇప్పుడు ఘోష్ కమిషన్ రిపోర్ట్ అన్నది 665 పేజీల రిపోర్టు బయటకి రాలేదని మొన్నటి దాకా మీరు మాట్లాడినారు. మరి ఏ బేస్ లో ఇవాళ మీరు కోర్టుకు వెళ్ళినారు? ఇది చర్చ జరగొద్దు, అసెంబ్లీలో చర్చ చేయొద్దు, ఈ నివేదిక బయట పెట్టొద్దు అని చెప్పినారు. నివేదిక ఇవాళ పబ్లిక్ డొమైన్ లో ఉన్నది, ప్రజాక్షేత్రంలోకి వచ్చింది బయటకి. ఇవాళ ప్రజలకు అర్థమైపోతుంది కదా నువ్వు చేసిన ప్రతి తప్పు. నీళ్లు ఎక్కడ వయబిలిటీ లేదు అని మీరు మాట్లాడినటువంటి దానికి ఆధారం చూపించినాం. రెండవది ఇవాళ అంటారు మన కేబినెట్ నిర్ణయం జరగలేదని మీరు చెప్పిన దానికి, కేబినెట్ నిర్ణయం జరిగిందని మీరు చెప్పిన దానికి ఆధారాలు చూపించినాం. సో మీరు చేసినటువంటి తప్పును. సో సోలోగా సింగిల్ గా కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలకి ఇవాళ పూర్తి బాధ్యతగా కేసీఆర్ వహించాల్సిన అవసరం ఉంది. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశం ఇన్వాల్వ్ అయింది, ఆర్థిక అంశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, అలాగే ఇవాళ ఒక అంతర్రాష్ట్రం సంబంధించిన అంశం ఉన్నది. సో ఒక అధికార పరంగా కూడా కొంత కేంద్రం యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉంది. కాబట్టి అన్నింటి నేపథ్యంలో దీన్ని ముఖ్యమంత్రి గారు సిబిఐకి అప్పగించడం జరిగింది. సో మొన్నటిదాకా బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడినారు? ఈ రాష్ట్రంలో సిబిఐ కాళేశ్వరం పైన నిర్ణయం చేస్తలేరు, వాళ్ళని కాపాడుతున్నారని మా మీద ఆరోపణలు చేస్తారు. సో ఇవాళ పూర్తి అస్త్రాలు అంటే గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో సిబిఐ ఈ రాష్ట్రంలో నిషేధం అనే విధంగా వాళ్ళొక చేస్తున్నారు కేసీఆర్ గారు. సో ఇవాళ దాన్ని కూడా ఇవాళ పటాపంచలు చేస్తూ సిబిఐ ఎంక్వైరీకి వెల్కమ్ పలికినాం.